హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చేసి NPCIL అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెరియర్స్ ఉంది కదండి, ఇది ఓపెన్ చేస్తే మీకు సెకండ్ వన్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టైపెండరీ ట్రైనీ అట్ RR సైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్లో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది. ఈ రెండు లింక్లు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th January 2024 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 14th February 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనం పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నాయి, అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నాయి. డిప్లొమా క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 23 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకైతే ఇక్కడ పోస్టులు అనేవి డివైడ్ చేశారు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెక్ చేసుకున్నట్టయితే 12 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి కూడా సేమ్ అండి, పోస్టులు అనేవి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ C చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 11 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వీళ్ళకి కూడా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ BSc ఫిజిక్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే డిగ్రీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ క్వాలిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలోకి ఎన్ని పోస్టులు అనేవి డివైడ్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్లో చూస్తే 60% మార్క్స్ అనేవి మినిమం గెయిన్ చేయాలండి. డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 years డిప్లొమా చేస్తారు కదండి, అంటే ఇంటర్ తర్వాత ఎవరైతే లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చేసి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ సేమ్ స్ట్రీమ్స్ లేటరల్ ఎంట్రీలో ఎవరైతే ఎంటర్ చేసి అటెండ్ అవుతారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. మెయిన్ నోట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎవరైతే 10th చేసి ITI చేసిన తర్వాత మళ్ళీ డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవ్వదండి. ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ 10th తర్వాత చేసిన వాళ్ళు, అలాగే ఇంటర్ తర్వాత డిప్లొమాకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత ITI చేసి తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండి, దీనికి వచ్చే BSc విత్ మినిమం 60% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. ఫిజిక్స్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి మినిమమ్ 160 సెంటీమీటర్స్ అనేవి హైట్ అనేది ఉండాలండి. వెయిట్ వచ్చేసి మినిమం 45.5 kgs అయితే వెయిట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి శాలరీ చూసుకున్నట్టయితే డిప్లొమా హోల్డర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి రెండు చూడండి. ఫస్ట్ దీనికి 2 years ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ ట్రైనింగ్లో మనకి 24,000 శాలరీ అనేది ఇస్తారు. సెకండ్ ఈ ట్రైనింగ్ వచ్చేసి 26,000 ప్లస్ బుక్ అలవెన్సెస్ అని చెప్పేసి ఉంటాయి, అవి అలాట్ చేస్తారు. ఈ 2 years ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ B అని చెప్పేసి మనకి ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు వచ్చేసి లెవెల్ 6 ఇస్తారండి శాలరీ ప్యాకేజ్. మ్యాక్సిమం దీనికి వచ్చేసి 35,400 ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సైంటిఫిక్ అసిస్టెంట్ Bకి శాలరీ లెవెల్ 6 ఇస్తున్నారు. ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి 35,400 ఇస్తున్నారండి. ప్లస్ ఆల్ అలవెన్సెస్ కలుపుకొని మనకి అప్రాక్సిమేట్లీ పర్ మంత్ వచ్చేసి 51,684 రూపీస్ అయితే శాలరీ అనేది వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి, మ్యాక్సిమం వచ్చేసి 25 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకి కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 14th February 2024 అండి కట్ ఆఫ్ డేట్. ఈ డేట్ లోపు మనకైతే ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూడండి, SC ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years అండి, OBC క్యాండిడేట్స్ వచ్చేసి 3 years, PWBD క్యాండిడేట్స్ వచ్చేసి 10 years అండి. PWBD క్యాండిడేట్స్లో SC ST ఉంటే 15 years,
పీడబ్ల్యూబీడీలో ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే 13 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే మనకి రాజస్థాన్లో ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎన్పిసిఐఎల్ యొక్క యూనిట్స్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉందండి దీనికి. అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే 18 months అనేది మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. 1 year 6 months అనేది మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. రిమైనింగ్ 6 months అనేది ప్రొవిజనల్ పీరియడ్ అనేసి కన్సిడర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఒక బాండ్ అనేది రాయాలండి. అది కూడా మనకి బాండ్ వచ్చేసి 4.5 years బాండ్ అనేది మనం అయితే రాయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ ఈ రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు. రిటన్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, లేదంటే ఓఎంఆర్ బేస్డ్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ టైం చూసుకున్నట్టయితే 1.5 hours అనేది ఉంటుంది. 50 multiple questions అనేవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 100 marksకి అయితే ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మెకానికల్ వర్క్ సంబంధించి వాళ్ళ స్ట్రీమ్ మీద ఉంటుంది. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా సేమ్ అండి. అండ్ ఎలక్ట్రానిక్స్ ఏ స్ట్రీమ్కి తగ్గట్టుగా వాళ్ళకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ 50 questions ఉంటాయి. డిప్లొమా స్టాండర్డ్స్ మీద ఉంటుందండి. అలాగే గ్రాడ్యుయేట్ సైన్స్ చూసుకున్నట్టయితే ఫిజిక్స్ మీద అడుగుతారు. 50 questions అనేవి ఉంటాయి. బీఎస్సీ డిసిప్లైన్ మీద వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా వాళ్ళకైతే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 marks అనేవి కేటాయిస్తున్నారు. 1.5 marks అనేవి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టే. రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారండి. పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 100 marks ఉంటుంది. దానికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి సేమ్ అండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 30% మార్క్స్ అనేవి స్కోర్ చేస్తే సరిపోతుంది. మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదండి. రిటన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ స్కోరింగ్ బట్టి వీలైతే మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ట్రావెలింగ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఫర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుందండి. అది కూడా 2nd class స్లీపర్ అయితే ఇస్తున్నారు. మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నట్టయితే ఆ ట్రైన్ టికెట్ అనేది ఎగ్జామ్ సెంటర్కి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటుగా మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు మనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలోని మీకైతే డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు, లేదంటే మీ 10th class మార్కుల నుంచి డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ షీట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మన సెమిస్టర్ వైజ్గా షీట్స్ అనేవి ఇస్తారు కదండి డిప్లొమా క్యాండిడేట్స్కి. ఈ సెమిస్టర్ 1 అని, సెమిస్టర్ 2, 3 అని చెప్పేసి 6 సెమిస్టర్లు మీ షీట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో ఒరిజినల్ మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి CGPA కన్వర్జేషన్ అని చెప్పేసి మనకి టేబుల్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, వీలైతే ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మనం అయితే ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ టు అప్లై అని ఇచ్చారు కదండి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 24th January 2024 స్టార్ట్ అయిందండి. మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి. ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ద్వారా కాంటాక్ట్ చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి. అప్లికేబుల్ అని ఇచ్చారు కదా, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, నెక్స్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 150 రూపీస్ అయితే ఉంటుందండి. ఓన్లీ మెయిల్ అప్లికెంట్స్ బిలాంగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 150 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ అప్లికెంట్స్కి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకున్నట్టయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సి పాయింట్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్కి పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది, కానీ సపరేట్గా అప్లికేషన్ అనేది పంపించాల్సి చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సపరేట్ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే మీరు మల్టిపుల్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు మెకానికల్ వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మెకానికల్ వాళ్ళు ఏదో
కంప్యూటర్ది మీరు ఎక్స్పీరియన్స్ యాడ్ చేశారనుకోండి అది కన్సిడర్ చేయరని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అది ఎక్స్పీరియన్స్లో కన్సిడర్ చేయరని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కరెంట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీరు లాగిన్ అయిపోండి, లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మాడ్యులర్ ఫైర్ ఫాక్స్ కానీ, లేదంటే గూగుల్ క్రోమ్లో కానీ మీరైతే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ రెండు ఇది బై డిఫాల్ట్గా ఇదైతే సెలెక్ట్ అయి ఉంటుంది, దాన్ని మీరేం డిస్టర్బ్ చేయకుండా కింద చూడండి పోస్ట్ అప్లైడ్ ఫర్ SC/ST CAT 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ప్లే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసుకోండి, మెకానికల్ వాళ్ళు అయితే మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. డిగ్రీ స్టాండర్డ్స్ మీద మీరు అప్లై చేసుకున్నట్టయితే ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఆర్ అయితే యూఆర్, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ, SC/ST EWS మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత PWBD వాళ్ళు ఉంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత మీరు ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు మీరు ఎంటర్ చేయండి. NCPL ఎంప్లాయీస్కి మాత్రమే ఇదండి. మీరు NCPL ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తేనే మీరైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండి. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, తర్వాత పాస్వర్డ్ అవుట్ సెట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడి ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా మీకు అయితే మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా కమ్యూనికేషన్ ఏవైనా ఉంటే మీకు ఈ డీటెయిల్స్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ you so much for watching video. Keep supporting me.